Hello, people. We are back with another banger video of episode 5 in this IPL series. క్విక్గా మన స్కోర్స్ చూసుకుందాము లేకపోతే మ్యాచ్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ థింగ్, అఖిల్ నిన్న ఏదో గుర్తుపెట్టుకో అది ఇది అన్నాడు, కానీ గుర్తుపెట్టుకోవడానికి ఏముంది, నేనే విన్నాయా. ఇక్కడ 3 పాయింట్స్, అక్కడ 2 పాయింట్స్ ఉంటుంది. అఖిల్, నువ్వు గుర్తుపెట్టుకో అన్నావు కదా, దేని గురించి గుర్తుపెట్టుకో అన్నావు? మా టీంలో బ్యాట్స్మెన్ గురించి గుర్తుపెట్టుకోమన్నావా, లేకపోతే శ్రేయస్ అయ్యర్ 97 గురించి గుర్తుపెట్టుకోమంటున్నావా, లేకపోతే బౌలింగ్లో హర్షదీప్ గురించి గుర్తుపెట్టుకోమన్నావా? చెప్పు. నేను చెప్పిన మాటలు డైలాగ్ రావట్లే. గుర్తుపెట్టుకోమన్నా నిన్ను. డైలాగ్ గుర్తుపెట్టుకోవడం కాదు, నువ్వు ఏం గుర్తుపెట్టుకోవన్నా అంత రివర్స్ అవుతుంది. నేను చెప్పిన విన్ అవుతామని చెప్పినా విన్ అయినావు. విన్ నీ అంత ఎక్కడ స్ట్రాంగ్ పెట్టి కూడా ఓడిపోయాను. విన్ అసలు వికెట్స్ కూడా తీయలేకపోయాడు మీ వాళ్ళు. ఏదో లాస్ట్కి ఏదో ఏదో అట్లా 2-3 బాల్స్ డాట్ అయినాయి, మా వాళ్ళకి ప్రెషర్ ఫీల్ అయ్యి అలా గెలిచాడు అంతే. 10 runsతో గెలిచాడు, అదొక విన్నేనా? ప్రెషర్ ఫీల్ అయ్యారా నువ్వే చెప్పినావు. ప్రెషర్ అది పుట్టించింది ఎవరు? ఆ ప్రెషర్ ప్రెషర్ పుట్టి పుట్టింది ఎవరి వల్ల? ఎవరు ఆన్సర్నా? మా వల్ల, మా టీం వల్ల. మీ టీం వల్ల కాదు, అది 10 runsతో గెలిచాడు, అదొక గెలవడమేనా? ఏదో అట్లా గెలవడమే. అప్పుడప్పుడు అవుతూ ఉంటే 10 runs 244 100 runs కాదు, 1 run 243 2 runs కూడా కొట్టినప్పుడు కాదు, విన్ అయ్యామా లేదా? 243 కొట్టినప్పుడు ఈజీగా విన్ అవ్వాలి. అలా టఫ్ కాంపిటీషన్ లెక్క అట్లా మా వాళ్ళు ఎంత టఫ్ ఇచ్చాడు చూడు. అది తెలిసి ఒక్కొక్కటి ఆ శ్రేయస్ అయ్యర్ అంటున్నా, శుభ్మన్ గిల్ సిక్సెస్ కొడుతుంటే చూడు, నీ టీం కూడా నువ్వు శుభ్మన్ గిల్ నువ్వు మర్చిపోయి శ్రేయస్ అయ్యర్ మా క్యాప్టెన్ గురించి మాట్లాడుతున్నావు. అర్థమైందా? అలా అంత ఇంపాక్ట్ ఇచ్చాడు అనమాట శ్రేయస్ అయ్యర్. శుభ్మన్ గిల్ ఆ ఇన్నింగ్స్ ఆడుతుంటే, సుదర్శన్ ఆ ఇన్నింగ్స్ ఆడుతుంటే, నాకు తెలిసి జాష్ బట్లర్ ఆ ఇన్నింగ్స్ ఆడుతుంటే మీ అందరికీ ఇట్లా అరే ఏంది ఒక స్టేజ్లో ఓడిపోతామా అని భయం అయ్యి ఉంటుంది నాకు తెలిసి. మేమేం భయపడలే. మేము ఆబ్వియస్‌గా అంత స్కోర్ కొట్టింది ఎందుకంటే మిమ్మల్ని కూడా కొట్టించడానికి, ఇంట్రెస్టింగ్ ఆడియన్స్‌కి ఇంట్రెస్టింగ్ ఉంచడానికి. అందుకని కొట్టించినాం. ఆబ్వియస్లీ అక్కడ విన్నర్స్ ఎలానో ఎక్కువ మాట్లాడి డిసైడ్ అవుతారు కాబట్టి నువ్వెన్ని చెప్పినా స్కోర్ నాకు వచ్చింది. సో సరే సర్లే, ఏదో అట్లా విన్ అయిపోయాడు. క్విక్‌గా స్కోర్స్ గురించి చూసుకుందామా ఒకసారి? చూద్దాం. సో ఫస్ట్ మనం పీబీకేఎస్ గురించి మాట్లాడుకుందాం. పంజాబ్ కింగ్స్ బేసిక్గా ఫస్ట్ నిన్న నీకు చెప్పా వీడు ఎవడో కూడా నాకు తెలియదు అని చెప్పి, కానీ వీడు ఆడుతుంటే ఎలా ఉందంటే అసలు ఇచ్చి పడేసిండు. మొన్న చూడు శుభ్మన్ గిల్ కొట్టాడు అని చెప్పి ఆడికన్నా బాగా కొట్టాడు. అంటే కొత్తోడు, పేరు కూడా తెలియదు, నిన్న అలాంటోడు కొట్టాడు. నువ్వు సిమ్రాన్ సింగ్ ఇట్లా చింపి వాడేస్తాడు అన్నావు చూడు, అక్కడ 5 runs. ప్రభ్ సిమ్రాన్ సింగ్ తో పాటు శ్రేయస్ అయ్యర్ కూడా కొడతాడని చెప్పిన. శ్రేయస్ అయ్యర్ కొట్టిండు. నీకు ఇంకోటి గుర్తుపెట్టుకో, శ్రేయస్ అయ్యర్ 100 కొట్టే ఛాన్స్ ఉన్నా లాస్ట్ ఓవర్ లో శశాంక్ సింగ్ కి చెప్పిండు. ఏమని చెప్పిండు? నాకు 100 వద్దు, లాస్ట్ ఓవర్ నీ ఇష్టం వచ్చినంత కొట్టుకో, మనకి టీమ్ విన్ ఇంపార్టెంట్, నా 100 ఇంపార్టెంట్ కాదని చెప్పి. అలాంటి కెప్టెన్ ఉన్నాడు కాబట్టి దానికి అప్రిషియేట్ చేయాలి. అది క్లాప్స్ చిట్కలు క్లాప్స్ విజిల్స్ కూడా పడతాయి. లేదు చిట్కలు. ఓకే, వీళ్ళిద్దరి గురించి మర్చిపోదాం. మనకి గ్లెన్ మ్యాక్స్వెల్, వాడికి మోస్ట్ ఐపీఎల్ డక్స్ వచ్చాయి అనమాట. ఇప్పుడు 19 డక్స్ ఉన్నాయి వాడికి. వాడు మా టీంకి వచ్చినా కూడా ఆడట్లేదు. జనరల్ గా ఆర్సీపీ నుంచి బయటకు వచ్చినట్టు బాగా ఆడతాడు, కానీ చెప్పే కదా నిన్న మ్యాక్స్వెల్ ఫామ్ లో లేడు, వేస్ట్ అది ఇది అని చెప్పి. నేను చెప్పిన ప్రెడిక్షన్స్ ఎన్ని కరెక్ట్ అయినాయో చూద్దామా ఒకసారి? నిన్న నేను చెప్పిన ప్రెడిక్షన్స్ చెప్దామా ఒకసారి? పైకి వెళ్ళి కొంచెం. ఫస్ట్ ప్రెడిక్షన్, ప్రభ్ సిమ్రాన్ సింగ్ పెద్ద ఏం ఆడాడు అని అన్న, ఆడలేదు. సెకండ్ ప్రెడిక్షన్, గ్లెన్ మ్యాక్స్వెల్ ఏం ఆడాడు అన్న, ఆడలేదు. మీ కొంచెం కిందకి రా. సరే వస్తా. కొంచెం కిందకి రా. ఇప్పుడు మా వాళ్ళ బౌలర్స్ చూడు. వద్దులే వెళ్ళిపోదాం. నేను వెళ్ళను, ఇదే ఉంచుతా. నీకు ఒకటి చెప్తా, విను. కాదు విను, ఆగు. చెప్పు. నువ్వు అన్న ప్రిడిక్షన్ లో నువ్వు చెప్పినవన్నీ జరుగుతున్నాయి అనుకుంటున్నావు, కానీ అసలైందే జరగలేదు కదా. నువ్వు మ్యాచ్ విన్ అవుతావని తీసుకున్నావు, ప్రిడిక్ట్ చేసినావు, అది ప్రిడిక్ట్ చేసినట్టు విన్ అవ్వలేదు. సో ఆబ్వియస్లీ నువ్వు ఎన్ని చిన్న ప్రిడిక్షన్స్ చేసినా మెయిన్ ప్రిడిక్షన్ ఇస్ ఇంపార్టెంట్. సో మెయిన్ ప్రిడిక్షన్ నేనే విన్ అయినా. సో అలా ఓకే. శశాంక్ సింగ్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకోవాలి పక్కా, ఎందుకంటే వాడు స్ట్రైక్ రేట్ చూడు, ఎలా కొట్టిండు లాస్ట్ లో, క్రేజీ కొట్టిండు. ఇంకొక బాల్ అంటే 50 కూడా అయిపోయేది వాడిది, కానీ 20 ఓవర్సే కాబట్టి ఏం మార్చలేము. అండ్ బౌలింగ్ దగ్గరికి నువ్వు ఇందాక ఆపమన్నావు, కానీ నేను ఆపను, చూపిస్తా. సిరాజ్ దానిలో ఇష్టం నేను భయపడ్డా. సిరాజ్ గురించి లేపినావు, బాయ్ నువ్వు రీల్ పెట్టి ఇన్స్టాగ్రామ్ లో ఎవడి ఇంత మంచి చేస్తున్నా అది అని చెప్పి నా మీద అన్నావు. కరెక్టే, ఒప్పుకుంటా. కాకపోతే ఇలా ఏం చేసాడు, మా దానిలో గ్లెన్ మ్యాక్స్వెల్ ఫామ్ ఎలా లేదో సిరాజ్ గారికి కూడా అంతే లేదు. ఇద్దరు ఆర్సీబీ నుంచి వచ్చి 2 టీంలను బిస్కెట్ చేశారు. ఓకే, రషీద్ ఖాన్ అన్నావు, రషీద్ ఖాన్ గురించి చూడు, రషీద్ ఖాన్ 12 ఎకనామీ. నిన్న మా మిచెల్ స్టార్ కి 10 ఎకనామీ ఇస్తేనే నువ్వు ఎగిరెగిరి పడ్డావు. సరే, మా బ్యాటింగ్ గురించి చూద్దామా? జీటీ బ్యాటింగ్. సో జీటీలో స్టార్టింగ్ శుభ్మాన్ గిల్ మంచి స్టార్ట్ ఇచ్చాడు. అండ్ లైక్ సాయి సుదర్శన్ స్లో ఆడాడు కాబట్టి శుభ్మాన్ గిల్ ప్రెషర్ పెరిగింది. బట్ స్టిల్ చాలా
ఈజీగా షాట్స్ కొట్టాడు. బట్ 1 రాంగ్ షాట్‌తో ఔట్ అయిపోయాడు. సాయి సుదర్శన్ స్టార్టింగ్ స్లో అన్న తర్వాత పికప్ అయ్యి మంచిగా ఆడిండు. ఇంకా బట్లర్, రూథర్‌ఫోర్డ్ మేము కాదు. లాస్ట్‌కొచ్చి మేము స్టార్టింగ్‌లో కొట్టనీయలేదు సాయి సుదర్శన్. ఏదో ఫస్ట్ బాల్ ఎ బై మిస్టేక్ ఫస్ట్ లెఫ్ట్‌లో పోయింది బోరు. ఫస్ట్‌లో ఆ ఏం తర్వాత కొట్టనీయడం గాదు. మా స్కోర్ 3 ఓవర్స్‌కి 21, మీ స్కోర్ 3 ఓవర్స్‌కి 28. సో, ఇద్దరు ఆల్మోస్ట్ సేమే ఉన్నాడు. సో, కొట్టడియడం గాదు. మేము గూడా కొట్టిపియలేదు మిమ్మల్ని. మేము కాకపోతే మీకు మాకు 240 డిఫరెన్స్ ఏంది అంటే లాస్ట్‌కి మీరు కొట్టియడం, మేము కొట్టలేదు అంతే. నీకు 240 ప్లస్ స్కోర్ ఉన్నప్పుడు నువ్వు ఫస్ట్ ఓవర్ నుంచే కొట్టాలి. అంతేగాని 2, 3 బట్ ఓవర్స్ స్టిల్, అయిపోయినప్పటి నుంచి స్టార్ట్ స్టిల్ చేయాలి. 10 అందుకనే రన్స్ ఓడిపోయారు మీరు. అయినా 10 రన్స్ అందుకనే ఓడిపోయారు. దగ్గరికొచ్చింది గదా! నువ్వన్న లాజిక్‌తో చూసుకుంటే 200కి అయిపోవాలి. లేదు. అందుకనే మీరు ఓడిపోయారు. సరే చెప్పు, చెప్పు, చెప్పు. ఇంకా చాలులే దీని గురించి. నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడదాం. ఇంక ఇది అయిపోయింది. ఓకే. ఓడిపోయాను. ఓడిపోయింది ఇట్లా వదిలేస్తా నేను ఓడిపోతే. ఆ! గెలుస్తే 'హర్‌షిత్ సింగ్' ఎక్కువ గురించి మాట్లాడతా. ఆల్రెడీ చెప్పినా నేను నీకు. బౌలింగ్ మా దానిలో ఉంది. బట్ నువ్వన్నట్టే ఫస్ట్ మనం నెక్స్ట్ మ్యాచ్‌కెళ్ళే ముందు మన యూజువల్ రాక్ పేపర్ సీజర్ ఆడి యాహ్! తర్వాత టీమ్స్ చూస్ చేసుకొని ఆ తర్వాత వెళ్దాం. ఓకే. 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 యాహ్! సో సో లెట్స్ రెడీయా? రెడీ ఫర్ ద రాక్ పేపర్ సీజర్. ఓకే. ఓకే. యూజువల్లీ నీ 3, 2, 1 కౌంట్ ఇచ్చేసుకో. ఇచ్చేసుకున్న తర్వాత ఓకే. విల్ గో. 3, 2, 1 రాక్, రాక్, పేపర్, పేపర్, సిజర్స్, షూట్. సీజర్, షూట్. ఓకే. సో రేపు మ్యాచ్ నేను విన్ అవుతా అనమాట. ఛాన్సే లేదు. నేను నిన్న ఒక ప్రిడిక్షన్ చేసి చెప్పా. ఏమని చెప్పా? టాస్ ఓడిపోయినా మ్యాచ్ విన్ అవుతా అన్నా. అలానే అదే విన్ అయ్యా. అలానే నేను కూడా టాస్ ఓడిపోయి మ్యాచ్ విన్ అవుతా. నేను నా ప్రిడిక్షన్ చెప్తున్నా. ఓకే. ఏ టీమ్? ఓకే. రాజస్థాన్ వర్సెస్ కేకేఆర్. సో ఏది తీసుకోవాలి? చాలా టఫ్ ఉంది. సో నేను మ్యాచ్ ఎస్ఆర్హెచ్, చేయకుండా ఎస్ఆర్హెచ్, ఏదో ఒకటి ఎస్ఆర్హెచ్, తీసుకోవాలి. ఎస్ఆర్హెచ్, ఓకే. మా ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లోనే తీసుకో. ఉండి ఇంకా. సో నేను రాజస్థాన్ రాయల్స్ తీసుకుందాం అనుకుంటున్నా. ఓకే. డన్. నీకు ఓకే. కేకేఆర్ నేను పెట్టుకో. కేకేఆరా? ఓకే. యాహ్! సో టీమ్స్ గురించి డిస్కస్ చేస్తే రేపు ఏ టీమ్ ఉందని చెప్పి క్విక్గా వెళ్ళిపోతే ఫస్ట్ థింగ్ నీకు కనిపిస్తుంది ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ ఉన్నారు. ప్రాబబుల్ 11 హ్మ్. యశస్వి జైస్వాల్. హ్మ్. నీకు మొన్న మేము ఆడడానికి ఛాన్స్ రాలే, క్విక్గా అవుట్ అయిపోయినాం. కానీ ఈసారి అలా ఉండదు, పక్కా మంచిగా ఆడతాం. అండ్ ఓకే. సంజు సామ్సన్ గురించి ఎంత ఫాస్ట్ ఆడతాడో నీకు తెలుసు. అండ్ రియాన్ పరాగ్ కూడా అలానే వెంటనే వచ్చి ఆడుతున్నాడు. సో నీకు నితీష్ రాణాని సబ్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద సంజు సామ్సన్ వస్తాడు కాబట్టి వాడిని కౌంట్ చేయకు. వాడు స్పిన్ వేస్తాడు, బాగా వేస్తున్నాడు, ఫీల్డింగ్ కూడా బాగానే వేస్తున్నాడు. ధ్రువ్ జురెల్ ఆబ్వియస్లీ వికెట్ కీపింగ్ బాగుంది. హెట్ మైర్ వస్తున్నాడు, సిక్స్లు కొడుతున్నాడు, ఇచ్చి పడేస్తున్నాడు. శుభం డుబే లాస్ట్ మ్యాచ్ లో వాడు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత మంచిగా ఆడిండు. సో వాడిది కూడా బాగుంది. ఆర్చర్ ఒకడు బౌలర్ లైట్ తీసుకో, ఎందుకంటే వాడు దానిలో లాస్ట్ టైం ఎక్కువ వచ్చినాడు. అండ్ అది సన్ రైజర్స్ తోనే కాబట్టి నేనేమన్నాను, వేరే టీమ్స్ తో బాగా ఆడతాడు వాడు. అందరు సన్ రైజర్స్ బ్యాటర్స్ ఉంటారు కదా, సో అలా. ఆ నెక్స్ట్ శ్రీలంకన్ ప్లేయర్ బాగానే ఉన్నాడు. తుషార్ దేశపాండే ఎస్ఆర్హెచ్ నే కంట్రోల్ చేస్తున్నాడు. కేకేఆర్ ఒక లెక్క. సందీప్ శర్మ కూడా కంట్రోల్ చేసిండు. ఫజుల్ ఫారూక్ క్రేజీ చేసిండు. సో మా టీం క్రేజీ ఉంది. సరే. ఓకే. మా టీం గురించికి వద్దామా? సో లాస్ట్ మ్యాచ్ మా వాళ్ళు ఏం స్ట్రాటజీతో పోయాడు అని అంటే, ఏ బాల్ వచ్చినా హిట్ చేద్దామనే స్ట్రాటజీతో వెళ్ళాడు. బట్ అది అన్ఎక్స్పెక్టెడ్గా ఆర్సీబీ బౌలర్స్ వాళ్ళు మా వాళ్ళే, కృణల్ పాండ్యా వచ్చి అదంతా వేసేసరికి అట్లా అయిపోయింది. సో రేపు క్వింటన్ డికాక్, సునీల్ నారాయణ్ ఈజీగా 50 రన్స్, ఇద్దరు ఒక వికెట్ కూడా పడకుండా ఈజీగా 50 రన్స్ వెళ్ళిపోతుంది. తర్వాత రహానే మంచిగా వచ్చి కొడతాడు, కంటిన్యూ చేస్తాడు. వెంకటేష్ అయ్యర్ లాస్ట్ టైం కొడుతుండే బట్ బై మిస్టేక్ ఏదో అవుట్ అయ్యాడు. రఘువంశీ లాస్ట్ మ్యాచ్ ఎలా ఆడాడో చూసే కదా, లైక్ వాడు ఒక్కడే లాస్ట్ వరకు ఉండే, బట్ ఆపోజిట్ సైడ్ నుంచి సపోర్ట్ లేకపోయేసరికి స్కోర్ అంతా 170కి వెళ్ళిపోయింది. అండ్ దెన్ రింకు సింగ్, దెన్ రసెల్, రమన్దీప్ సింగ్. ఆ బ్యాటింగ్ లైన్ చూడు, 8 మెంబర్స్ బ్యాటింగ్. అంటే మీరు 5 వికెట్స్ తీసినా మా దగ్గర బ్యాటింగ్ ఉంటుంది. దెన్ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్ ఓకే లాస్ట్ మ్యాచ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాడు. తర్వాత వరుణ్ చక్రవర్తి తెలుసు వికెట్ టేకింగ్ బౌలర్. వైభవ్ ఓరా కూడా లాస్ట్ మ్యాచ్ ఎక్స్పెన్సివ్ ఉన్నాడు, బట్ జోఫ్రా ఆర్చర్ అంత ఎక్స్పెన్సివ్ కాదు. బట్ సో మాది స్ట్రాంగ్ ప్లేయింగ్ 11. సో మేము డెఫినెట్గా రేపు విన్ అవబోతున్నాం. బొక్కేం కాదు, క్వింటన్ డికాక్ నరేన్ కలిసి 50 కొడతాడు. డికాక్ ఫస్ట్ లోనే అవుట్ అవుతాడు. చూద్దాం. సునీల్ నరేన్ 2-3 షాట్లు కొట్టినా ఆ తర్వాత అవుట్ అవుతాడు. వాడు ఈజీగా 30+ కొడతాడు నరేన్. ఈజీగా 30 కొట్టి వెళ్ళిపోతాడు. 30 T20లో 30 అంటే బెస్ట్ స్కోర్ అది. నాకు అవసరం లేదు. 10 balls లో 30 runs కొట్టి వెళ్ళిపోతాడు ఇట్లా. రాసి పెట్టుకో. రేపు కేకేఆర్ గెలుస్తుంది. నేను చెప్తున్నా, నువ్వు నిన్న పోస్ట్ పెట్టడం కాదు, రేపు మాట్లాడుకుందాం. ఇది గుర్తుపెట్టుకో, రేపు మా టీం విన్ అవుతుంది. టాస్ గెలిచా రేపు మాట్లాడు. ఓకే డన్. ఓకే. నీ థ్యాంక్ యూ. 2 ఇంపాక్ట్ ప్లేయర్స్ ఎవరు అనుకుంటున్నావు? లైక్ 2 ఇంపాక్ట్ ప్లేయర్సా? నా టీంకి వచ్చేసరికి ఆబ్వియస్లీ బ్యాటింగ్. అనుకుంటున్నా. ఓకే బ్యాటింగ్. ఓకే బౌలింగ్ వచ్చేసి
బౌలింగ్‌లో తుషార్ దేశపాండే. ఓకే. నేను ఇంకా ఎక్కడనో భయపడ్డా జోఫ్రా ఆర్చర్ అంటావేమో అని. నేను అసల ఇలా కాదు. మా టీమ్ కన్నా ఎక్కువ నీ టీమే గుర్తుపెట్టుకుంటా. ఓకే. మా దానిలో అందరూ ఎక్స్‌ప్లోజివ్ బ్యాట్స్‌మెనే. బట్ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి కంపేర్ చేస్తే సునీల్ నరేన్. హైయెస్ట్ స్కోర్ వచ్చేసి సునీల్ నరేన్ ఉంటాడు. హ్మ్. అండ్ బౌలింగ్ వచ్చేసి వరుణ్ చక్రవర్తి. హైయెస్ట్ వికెట్ టేకర్. యాహ్! నైస్ సెలక్షన్. బౌలింగ్ మంచి సెలక్షన్. కాకపోతే బ్యాటింగ్ ఏమో వికెట్ తీస్తామేమో మేము. మాకు కూడా మంచి చూద్దాం. బౌలర్. ఆహా! ఓకే. అలా. సో, ఓకే. థాంక్స్ ఎవ్రీవన్. గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. మేము కొత్తగా ట్రై చేస్తున్నాం. సో, ఈ వీడియో గనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. అండ్ కింద కామెంట్స్ పెట్టుకోండి. మీకేమన్నా ఐడియాస్ ఉంటే, మాకేమైనా ఇంప్రూవ్‌మెంట్స్ ఉంటే పెట్టండి. థాంక్ అండ్ యూ. ఆల్సో మీకు ఏ టీమ్ విన్ అవుతుంది అనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ ఎట్లన్నా ఉదయ్ ఓడిపోతాడు కదా! అది కూడా ఉదయ్‌ది కూడా చేయండి. ఉదయ్ ఓడిపోతాడు అది ఇది అని చెప్పి. యాహ్! సో, థాంక్ యూ ఛాన్సే గైస్. లేదు. యాహ్! థాంక్ యూ గైస్. బాయ్. బాయ్.